మహాభారతం ఈ పేరులోనే ఒక తెలియని వైబ్రేషన్ ఉంది. ఇది కేవలం కథ కాదు, ఒక జీవితం. ఈ జీవితం ధర్మ అధర్మాల మధ్య పోరాటాన్ని, ప్రేమ ద్వేషాల మధ్య సంఘర్షణను, ఒక నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తుంది, ఇలాంటి అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ మన చరిత్రను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నా ఈ చిన్ని ప్రయత్నం. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండాలనుకునే వాళ్ళు, జీవితం నేర్పే పాఠాలను తెలుసుకోవాలనుకునే వాళ్ళు నా పేజ్ని ఫాలో చేయండి. ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని గంగా నది తీరాన్ని దాటడానికి వస్తారు. ఈ పరాశరముని మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసిన వారు, సకల శాస్త్రాలు తెలిసినవారు. ఇతను నదీ తీరాన నిల్చొని ఉండగా నది మధ్యలో ఒక చిన్న పడవలో ఒక ఆకర్షణీయమైన ఒక స్త్రీని చూస్తారు. ఆమెనే సత్యవతి. పూర్వం జాలర్లు చేపల కోసం వేటకు వెళ్ళగా వాళ్లకు ఒక గర్భవతి అయిన చేప వలలో చిక్కుకుంటుంది. ఇది సాధారణమైన చేప కాదు, బ్రహ్మదేవుని శాపం వలన చేప రూపాన్ని ధరించిన ఒక దేవకన్య. ఆ జాలర్లు ఆ చేపను 2 భాగాలుగా కోయగా ఆ దేవకన్యకు శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత జాలర్లు ఆ చేప పొట్టలో చూడగా 2 పసిపిల్లలు వాళ్లకు కనిపిస్తారు. వెంటనే ఆ జాలర్లు ఆ పసిపిల్లలను తమ దేశ రాజు అయిన దాసరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ పిల్లలలో మగపిల్లవాడు మత్స్యరాజ్యానికి రాజవుతారు. ఆడపిల్ల అదే రాజ్యంలోని ఒక జాలరి కూతురిగా పెరుగుతుంది. ఆ జాలరి కూతురే ఈ సత్యవతి. సత్యవతి అందానికి ఆకర్షితుడైన పరాశరముని ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంభోగించమని అడుగుతాడు. అప్పుడు సత్యవతీదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది, ముని మాట కాదంటే శాపం ఇస్తారేమో అని చెప్పి వెంటనే అతనితో, ఓ మహాత్మా, నేను ఒక జాలరి కూతురిని, నా శరీరం నుంచి చేపల వాసన వస్తుంది, అది మీరు భరించలేరు. అంతేకాకుండా నేను నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా మొహాన్ని చూపించలేను అని చెప్తుంది. అప్పుడు పరాశరముని తన శరీరం నుంచి వచ్చే చేపల వాసనను పోగొట్టి సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేస్తారు. అలాగే తన కన్యత్వం పోకుండా ఒక వరాన్ని కూడా ఇస్తారు. అప్పుడు సత్యవతీదేవి, ఇది పట్టపగలు, ఎవరైనా చూస్తే అని సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. అందుకు ముని చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలను సూర్యుడికి అడ్డం వచ్చేలా చేసి ఈ లోకాన్నంతా చీకటిమయం చేస్తాడు. ఇక చేసేదేమీ లేక ముని మాటలకు సత్యవతీదేవి అంగీకరిస్తుంది. అలా వీరిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యకరంగా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడవుతాడు. తన తల్లికి నమస్కరించి, అమ్మ, భవిష్యత్తులో నా అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులలోకి వెళ్ళిపోతాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. తరువాత వ్యాస మహర్షి ఒక మహాకావ్యాన్ని రాయాలి అనుకుంటారు. అది ఎలా ఉండాలి అంటే, ఇంతకుముందు జరిగినది ఇక జరగబోనిదిగా ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశంగా ఉండాలి. దీని ద్వారా మానవాళికి మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలిపే జ్ఞానాన్ని అందివ్వాలి అనే ఉద్దేశంతో ఈ మహాభారతం అనే కావ్యాన్ని రచించడం మొదలుపెట్టారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు అత్యంత పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి. సాధారణంగా అప్పట్లో అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా, మహాశక్తివంతుడిగా పరిగణించేవాళ్ళు. అలాంటిది వీరభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసు యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలు ఋషులతో కలిసి
బ్రహ్మదేవుడిని సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి బ్రహ్మలోకంలోని అప్సరసలు సైతం అసూయపడే అందంతో, వజ్రం కన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో, తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక కన్య బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది.